మేము చేయమంటే మేము రాజీనామా చేయవు. నీకు నైతికత ఉంటే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి ఏమైనా నైతికత ఉంటే రాజీనామా చేయాలి. మేము రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసిన నువ్వు చేసేడు కాదు, పెట్టేడు మాకు తెలుసు. నువ్వు ముఖ్యమంత్రి కొనసాగడానికి ఎన్ని అక్రమ మార్గాలు అవలంబిస్తున్నావు అందరు గమనిస్తున్నారు. కనీసం నీకు జ్ఞానోదయం కలిగించాలి. ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జ్ఞానోదయం కలగాలి. ఆడబిడ్డలో మహిళలు ఉసురు పోసుకోకరా నాయన అంటున్న మహిళలు ఆడబిడ్డల ఉసురు పోసుకోకు. ఇవాళ వెంటనే ఏదైతుందో ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన ఉత్తర్వులు హైకోర్టు ఏదైతే నీకు జారీ చేసిందో, సీ దట్ ఆర్డర్ ఈజ్ వెకేటెడ్. ఆ ఉత్తర్వులు తొలగింపజేయవా? ఏచి అడ్వకేట్ జనరల్ ఏం కూడా చెప్తున్నారు తెలియదా? నేను వకీల్నే. అసలు వకీల్ నిర్లక్ష్యంతో కేసు ఓడిపోతే మోకీలు ఊకుంటాడా? మరి లేకుండా ఏం కావాలి? ఇక్కడ మోకీలు ఏది ఎత్తుందో, మోకీలు అంటే గవర్నమెంట్, అంటే మోకీలు ఉద్దేశపూర్వకంగా ఏది ఎత్తుందో దాని కేసును నీరు గార్చిండు. ఉద్దేశపూర్వకంగా కేసు నీరు గార్చిండు. నువ్వు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను నీరు గార్చిన 4 రోజుల దాకా అమలు సెప్టెంబర్ 9th పూర్తి చేయబడ్డది. అది కేసు ఈజ్ పోస్టెడ్ టు సెప్టెంబర్ 9th. ఇప్పుడు నువ్వు రేపు స్పెషల్ పిటిషన్ ఏవో తీయాలా? నీ బుద్ధి జ్ఞానం ఉన్నట్టయితే స్పెషల్ పిటిషన్ వేసి ఏదైతుందో నువ్వు 15 ఆగస్టు అందరూ ఏదైతే వేడుకలు జరుపుకుంటామే. 15 ఆగస్టు అందరూ వేడుకలు జరుపుకుంటాం, స్వాతంత్ర దినోత్సవం. ఇవాళ మన రాష్ట్రం రేవంత్ రెడ్డి ఆడబిడ్డల పట్ల మహిళల పట్ల ఆయన ఏదైతుందో ఆయన నిర్లక్ష్యం ఉసురు పోసుకుంటుండో పరిస్థితి దయచేసి మరి అదే విధంగా ఉండబోతుంది ఊహించలేకపోతున్నాం. ఇప్పటికైనా భగవంతుడు ప్రార్థిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కావాలి. వృద్ధులు అవ్వ తాత, ప్రతి ఇంట్లో ఒక అవ్వ తాత ఉంటుందా? ప్రతి ఇంట్లో ఒక అవ్వ తాత ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు వారి కుటుంబం సంగతి. ప్రతి ఇంట్లో ఒక అవ్వ తాత ఉంటుంది. వృద్ధులు నువ్వే స్వయంగా చట్టం చేసినావు. పేరెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఈయనే మొన్న ఒక చట్టం చేసిన 26 సంవత్సరంలో శాసనసభలో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏదైతే ఉందో, వృద్ధాప్య పెన్షన్ తక్షణమే రేపు 15 ఆగస్టుకి వెళ్ళి ఏదైతే ఉందో నువ్వు అమలు చేయి, తలబెట్టు, అమలు చేయి. అట్లా బీడీ కార్మికులు ఆడబిడ్డల ఉపాధి ఇవాళ ఏదైతుందో తక్షణం ఏదైతుందో బీడీ కార్మికులు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపు చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ఏదైతున్నదో వీళ్ళ కేసీఆర్ గారు వారి దాతృత్వం చెప్పంటాడు. వారి దాతృత్వం వారికి ఒక్కొక్క కార్యక్రమం అమలు చేయడం చూస్తుంటే ఆనాడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, బీడీ కార్మికుల పెన్షన్ అసలు ఎవరం కూడా మేము ఊహించలేదు. మేము ఎవరం కూడా ఊహించలేదు. మరి ఈయన ఇటువంటి కార్యక్రమాలు తెర మీద పట్టుకొస్తున్నాం కదా, మరి మేము ఏం చేయాలనుకున్నాం అన్నాడు. నిజంగానే అట్లా అయిపోయింది అన్నాడు. ఆ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉందో అది వెంటనే ఏదైతుందో ఆ ఉత్తర్వులు ఏదైతే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందో వాళ్ళు తొలగింపజేసి చెంపలేసుకో. దెర్ మస్ట్ బి సమ్ పనిష్మెంట్. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండాలి అని చెప్పంటే ఒక ప్రాయశ్చితం జరగాలి. భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండాలి అని చెప్పంటే ప్రభుత్వానికి ఏదైతున్నదో ప్రాయశ్చితం జరగాలి. ఆ ప్రాయశ్చితం ఏదైతుందో చెప్పలేసుకో. అందుకే భగవంతుడు ప్రార్థిస్తున్నాం ఏదైతుందో ఈ మహిళ ఉసురు పోసుకున్నందుకు ఆ రేవంత్ రెడ్డి గారికి జ్ఞానోదయం కలిగించి వాళ్ళ కార్యక్రమాలు తక్షణం అమలు చేయబడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రేపు 15th ఆగస్ట్ మీరు ఏదైతే కొత్తగా మంజూరు చేస్తామని చెప్పని పేర్కొంటున్నటువంటి ఒక పెన్షన్లో ఈ వృద్ధాప్య పెన్షన్ లేదు, బీడీ కార్మికుల పెన్షన్ లేదే.
వృద్ధాప్య పెన్షన్ లేదు, బీడీ కార్మికుల పెన్షన్ లేదు. ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఆడబిడ్డలకు అందరికి 2500 ఇస్తానడు కదా, ఆడబిడ్డలకు అందరికి 2500 ఇస్తానడు, అది లేదు. ఆ 2500 నూతన పెన్షన్ జారీ అయ్యేది కూడా లేదు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే, రియల్లీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం ఏంటంటే వీళ్ళ నిరుపేద వర్గాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ గారు ఆనాడు ఏదైతుందో వారి ఆలోచన ఇంత గొప్పగా కదా అంటే, ఆరంభంలో 50,000తో ఆరంభింప చేసినా కానీ తదుపరి ఏదైతుందో అది పెరుగుతున్నటువంటి ఒక వివాహ ఖర్చులు, అది 50,000ను ₹1,00,000 అమలు చేయటం మనకందరికి తెలుసు అని చెప్పి అంటాడు. సరే, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎన్నికల్లో 1,00,000కు మేము తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పన్నారా, 1,00,000కు తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పన్నారు. అంటే ఎవరైనా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆశల పల్లెకిలో ఊరిగింపజేసింది. 2,000ను 4,000 చేస్తామని చెప్పనడము, కళ్యాణ లక్ష్మి 1,00,000కు తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పడం, ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో ₹2,500 పెన్షన్ సౌకర్యం కల్పింపజేస్తామని చెప్పటం, ఇవన్నీ ఏది ఇస్తుందో ఆకర్షణీయంగా ఇలా ఓటర్లను ఆకట్టుకొని ఏదైతే అధికారం రావడం జరిగిందో 32 మాసాలు గడుస్తుంది. 32 మాసాలు. ఇవాళ మీరు వృద్ధులు మొన్ననే ఈ మధ్య అనుకుంటా, బహుశా రీసెంట్లీ తెలంగాణ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతుందో వృద్ధులకు సంబంధించి ఇలా తల్లిదండ్రులకు భద్రత కింద ఒక చట్టం రూపొందించింది శాసనసభలో. పేరెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ సంథింగ్ ఈ సైడ్. తల్లిదండ్రులకు ఏదైతుందో ఆ సంతానం కొడుకులు సాధటానికి కొరకు ఏదైతే ఒక నిర్లక్ష్యం చేసినట్టయితే చట్టబద్ధంగా నేరమవుతుందని చెప్పని ఒక చట్టాన్ని రూపొందింపజేసాడు. ఐ థింక్ 2026లో చేశాడు. మరి వాళ్ళు అటువంటి వృద్ధులను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. యూఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్. నువ్వే చట్టాన్ని రూపొందించినావు. ఎవరైతే వృద్ధులు ఏదైతుందో పేరెంట్స్ను వాళ్ళ పోషణ భారం నిర్లక్ష్యం చేస్తే ఆ కుటుంబ సభ్యులను ఏదైతుందో చట్టపరంగా శిక్షార్హులను చేసే విధంగా చట్టాన్ని రూపొందించింది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఆ వృద్ధులకు పోషణగా అండగా ఉండే విధంగా ఏదైతుందో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిండే 4,000 ఇస్తామని చెప్పి వీళ్ళ కనీసం 4,000 కాదు కదా, ఆ 2,000 ప్రక్రియ కూడా నువ్వు చేపట్టడం లేదని చెప్పి అంటున్నా. అంటే నువ్వు రూపొందించిన చట్టాన్ని నువ్వే ఉల్లంఘిస్తున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రూపొందించిన చట్టాన్ని ఏదైతుందో ఆయననే ఉల్లంఘిస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వము ఈజ్ లైక్ ఏ చిల్డ్రన్ టు ది పేరెంట్స్. ప్రభుత్వం ఇక్కడ ఈజ్ లైక్ చిల్డ్రన్ టు ది పేరెంట్స్. ఏ విధంగా పిల్లలు నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా శిక్షార్హులు అని చెప్పాను, ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మీరు శిక్షార్హులు అని చెప్పండి.